నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. స్వర్గ నరకాల గురించి మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. స్వర్గం సుఖానికి, నరకం బాధకి, కష్టానికి చిహ్నాలుగా భావిస్తూ ఉంటాం. ఎవరైనా సుఖాలతో జీవితం నిండిపోవాలని భావిస్తూ కష్టాలు, బాధలు మన జీవితంలో నుండి తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. దుఃఖంలో ఆనందాన్ని, బాధలో సంతోషాన్ని వెతుక్కోవడాన్నే నరక సుఖం అంటారు. మీరు స్వర్గానికి ఓటేస్తారా లేక నరకానికి ఓటేస్తారా అంటే అందరూ స్వర్గానికే ఓటేస్తాం అని చెప్తారు. కానీ మనలో చాలా మంది వారికి తెలియకుండానే నరక సుఖాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. అదేంటో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు, ఈరోజు మనమున్నాం మాదాపూర్లోని వైబ్స్ బ్యూటీ పార్లర్లో అండి. సో మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ కృష్ణవేణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి కృష్ణవేణి గారు మనకి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందామా? హలో కృష్ణవేణి గారు. హాయ్ శ్రీలక్ష్మి. సో కృష్ణవేణి గారు, ఈరోజు మరి మా సకల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం చూపించబోతున్నారు? నేను ఈ రోజు నెయిల్ ఆర్ట్ చూపెట్టబోతున్నానండి. సో మామూలుగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ బయటకి సలూన్స్కి వెళ్ళి డిఫరెంట్గా వేయించుకోలేకపోతారు. సో నేనేంటంటే ఇప్పుడు 2-3 వేరియేషన్స్, ఒకటే నెయిల్ పైన 2 కలర్స్ 3 కలర్స్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా నెయిల్ ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. సో మరి ఈరోజు నా నెయిల్స్ మీదే మీరు నెయిల్ ఆర్ట్ వేయాలి. షూర్ అండి శ్రీలక్ష్మి. ఇప్పుడు నేను నెయిల్ ఆర్ట్ వేయడానికి వెళ్తున్నాను కదా. సో ముందుగా ఏం చేయాలంటే మనం నెయిల్ ఆర్ట్లో మన నెయిల్స్ ఫైన్గా షేప్ అయ్యాయా లేదా అని చూసుకోవాలన్నమాట. ఓకే, సో అది కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ మీ ఫింగర్ది లాంగ్గా ఉంది కాబట్టి మరీ మీ నెయిల్ షేప్ ఎక్కువ వెళ్ళింది. సో మరీ స్క్వేర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటి, ఇవి చూస్తే కొంచెం ఫైన్ చేసి ఉంది, ఇదేమో కొంచెం వంకర్గా ఉంది, ఇది అసలు షేప్ వెళ్ళలేదు. సో ముందు మన నెయిల్ ఆర్ట్ ఏంటి, ఫైన్గా షేప్ వేయాలి. ఓకే, సో లక్ష్మి గారు ఇప్పుడు ఫైలింగ్ అయిపోయింది. సో మనం నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేసాము. నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే బేస్ కొట్టని వెళ్ళాలి. ఫస్ట్ నేను ఇప్పుడు బేస్ కొట్టేసేస్తాను, దాని తర్వాత నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే. బేస్ కోట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేద్దాము. సో మరి ఈ రోజు మా సకల కోసం ఏ లుక్ చూపించబోతున్నారు? యాక్చువల్లీ నేను ఒక 5 టైప్స్ చూపిస్తాను. 5 టైప్స్. సో అంటే 5 టైప్స్ లో కూడా ఒకే వేరియేషన్ చూపిస్తారా, లేదంటే ఒకటి హెవీగా, ఒకటి కొంచెం డల్ గా ఇలా చూపిస్తారా? 5 వేరియేషన్ చూపిస్తానండి. పార్టీలో ఎట్లా వేసుకుంటారు, న్యూడ్గా ఒకటి, అండ్ ఆఫ్ ఒకటి, ఒకటే నెయిల్ పైన 3 కలర్స్ ఎట్లా వెళ్ళొచ్చు. సో అట్లా చూపిస్తాను. నేను నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ నేను ఆఫ్ చూపిస్తాను. 1 నెయిల్ పైన ఆఫ్ న్యూడ్ అనమాట. ఆఫ్ వచ్చేసి నెయిల్ పాలిష్ కవర్ అవుతుంది. ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఏంటి చూపిస్తున్నారు? నేను ఫుల్ నెయిల్ మీద చూపిస్తానండి. ఓకే, ఫుల్ నెయిల్ పైన రోజ్ ఫ్లవర్. ఓకే. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, నేను జస్ట్ పింక్ కలర్, రెడ్, వైట్ మిక్స్ చేస్తే మనకి ఈ కలర్ వస్తుంది. మామూలుగా అయితే మనకి మార్కెట్లో ఈ కలర్ సపరేట్గా ట్యూబ్స్లో దొరుకుతుంది. మనం ఇంట్లోనే మిక్స్ చేసుకోవాలనుకుంటే రెడ్ బాటిల్లో కొంచెం ఇంత క్వాంటిటీ 1 డ్రాప్ 1:1 రెండు మిక్స్ చేసుకుంటే ఈ కలర్ వచ్చేస్తుంది. ఓకే, టోటల్గా బ్లాక్ బేస్ తీసుకున్నాము. దాని తర్వాత 3 రోజ్ ఫ్లవర్స్ మిక్స్ చేసుకున్నాము. గ్రీన్ కొని 2. సో ఇది వచ్చేసి టోటల్ నెయిల్ అంటే మొత్తం నెయిల్ పైన నెయిల్ ఆర్ట్. ఇప్పుడు బ్లాక్ కాంబినేషన్ ఏదైనా డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, ఇట్లాంటివి అయితే చాలా బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏ డిజైన్ వేయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి మీకు ఆఫ్ న్యూడ్ చూపెట్టాను. తర్వాత ఫుల్గా ఎట్లా కవర్ చేయాలో నెయిల్ని, అప్పుడు డిజైన్ ఎట్లా వేయాలో చూపెట్టాను. ఇప్పుడు 2 కలర్స్తో ఎట్లా డిజైన్ చేయాలో చూపిస్తాను. 2 కలర్స్. ఓకే,
సో నేను నెక్స్ట్ వేస్తాను చెస్ బోర్డ్ వేస్తాను. చెస్ బోర్డ్ న్యూడ్ నెయిల్ మీద చెస్ బోర్డ్ వేస్తాను, కానీ నేను డిఫరెంట్ ప్యాటర్న్లో సేమ్ అదే లైన్స్ బట్ డిఫరెంట్ కలర్స్. ఇన్ బిట్వీన్ దట్ విల్ గో విత్ ఫ్లవర్స్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఏ డిజైన్ వేయబోతున్నారు? సో ఇంతకుముందు చెస్ బోర్డ్ వేసాను కదా, ఇప్పుడు అన్నిటికీ ఒకదానికి చెస్ బోర్డ్ ఒకటి, ఒకదానికి మొత్తం బేస్ ఒకటి వేసుకొని, లేదు ఆఫ్ నోట్ వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం వైట్ బేస్ వేసుకున్నాము. వైట్ బేస్ వేసుకొని ఒక 3-4 కలర్స్ అథ్లెటిక్ కలర్స్ తీసుకొని దాంతో ఎట్లా లైన్ చేయాలి, ఇన్ బిట్వీన్ ఆ లైన్స్లో మనం ఒక ఫ్లవర్ వేద్దాం. చూడండి లక్ష్మి గారు, అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో జస్ట్ ఓన్లీ నేను వైట్ బేస్ వేసేసి ఆపోజిట్ గా లైన్స్ విత్ 4 కలర్స్ తో వేసేసాను. స్మాల్ ఫ్లవర్ అండ్ స్పైక్స్ అండ్ అగైన్ మళ్ళీ నేను చివరికి చిన్నగా డాట్స్ పెట్టేసాను మళ్ళీ 3 కలర్స్ తో. సో దీంతో మన ఎలా కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ గా మనం ఒక టాప్ కోట్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో మన టాప్ కోట్ అనేది చాలా థిక్గా వేయాలి. సో ఏంటంటే ఒక డ్రాప్గా ఒక పెద్ద క్వాంటిటీ తీసేసుకొని సో దానిపైన అప్లై చేయాలి. సో చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఒక్కొక్కసారి మనం పెడుతున్నప్పుడు కూడా మనం పెట్టిన నెయిల్ ఆర్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే టోటల్గా 5 లేయర్స్ ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఓకే. ఓకే కృష్ణవేణి గారు, సో ఈరోజు మా సగల కోసం చాలా డిఫరెంట్గా, చాలా యూస్ఫుల్గా ఉండే ఒక మంచి నెయిల్ ఆర్ట్ని మా సగలకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సగలు చూస్తారు కదా, నెయిల్ ఆర్ట్ చాలా బాగుందండి. సో చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెయిల్స్కి ఎటువంటి కేరింగ్ అయితే తీసుకోవాలో ఆ కేరింగ్ని తప్పకుండా తీసుకోండి. ఇదండి ఇవాళ సౌందర్య లహరి. మరో కలర్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.